విశ్వవసు నామ సంవత్సరం దేశంలోని ఉగాది పురస్కరించుకొని మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ములంగిరి శ్రీహరిచారి అక్షయ ఫౌండేషన్ నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని పాతూరు సుధాకర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి ములంగిరి శ్రీహరిచారి గారు ఉగాది నుంచి వేసవి కాలం అయిపోయేంత వరకు బాటసార్లకు మేడ్చల్ నగరంలో చల్లని నీళ్లు వ్యవస్థను అందుబాటులో ఉంచారన్నారు. అయితే చలివేంద్రం దశాబ్దాలుగా క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది. శ్రమ కష్టంతో పాటు చాలా మొత్తంలో ఖర్చు చేస్తూ శ్రీహరిచారి చాలా సంవత్సరాలుగా చలివేంద్రాన్ని వైకుంఠ రథాన్ని నిర్వహించడం అభినందించడమే. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎవరు నిర్వహించినా వారికి ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎంతో కొంత ఆర్థికంగా అన్ని విధాల సహకరించాలని ఈ సందర్భంగా పాతూరి సుధాకర్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. సనాల విష్ణుచారి బీఆర్ఎస్ నాయకులు శ్రీపాద వల్లభ ట్రస్ట్ చైర్మన్ రమేష్ గుప్తా గారు, మెకానిక్ శ్రీను, అవినాష్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Hello. Hey, Babu. ముందుగా మేడ్చల్ పట్టణ ప్రజలందరూ కూడా విశ్వవాసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉగాది పురస్కరించుకొని మా మిత్రుడైనటువంటి ములంగిరి నరేందర్ చారి గారు మరి శ్రీహరిచారి గారు మరి 20 సంవత్సరాల నుండి తాను ఎంతో సేవలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మంచినీటిని ఉగాది రోజు ప్రారంభించి వేసవిలో ఎంతో మంది పాదచారులు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, ఎంతో మంది కూడా చల్లని నీళ్లు అందిస్తూ ఉచిత సేవ చేసినటువంటి మా శ్రీహరిచారి గారికి నా తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేడ్చల్ పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ములంగిరి శ్రీహరిచారి మేడ్చల్ వాస్తవులు అతి చిన్న వయసులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేస్తూ గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క మేడ్చల్ అంబేద్కర్ చౌరస్తాలో యొక్క ఉచిత నీటి సరఫరా చేయడము మరి చాలా ఆనందంగా ఉంది. చలివేంద్రము పెట్టడం చాలా చూశాను. ఒకది సంవత్సరం, రెండో సంవత్సరం పెట్టి మళ్ళా తీసేస్తూ ఉంటారు. మరి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మరి యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచినందుకు పేరు పేరున ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకా కూడా ముందుకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. అక్షయ ఫౌండేషన్ ద్వారా మేడ్చల్ స్థానిక నాయకుడు బీఎస్పీ నాయకుడు ములంగిరి శ్రీహరి ఆధ్వర్యం లోపట ఈరోజు ఎండాక వేసవి సందర్భంగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే ప్రజలు మేడ్చల్లో పండ్ల మీద కానీ ఇతర సందర్భం వచ్చే వారికి చల్లటి నీళ్లు అందియడం జరుగుతుంది గత 20 సంవత్సరాలుగా. ఈరోజు ప్రజాసేవ ఏదో రకంగా చేసేవారిని మనమందరము మనస్ఫూర్తిగా సహకరించాలి.
ఎంతో కొంత ఆర్థికంగా అందరూ సహకరించాలని సందర్భంగా తెలుపుతున్నాం. ఎందుకంటే మనం చేయలేం, కనీసం చేసే వారికి సహకరించాలి. ఈరోజు మిత్రులు తాళపల్లి రమేష్ గుప్తా గారు దాదాపు ఒక 5 ఏళ్ల సంధి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటువంటి చాలా అవసరం, ఎందుకంటే మేడ్చల్లో 1,00,000 మంది నివసిస్తున్నారు. పక్క విలేజ్ల నుంచి గ్రామాల నుంచి అనేక పనుల మీద వస్తుంటారు. వాళ్ళకి ఇంత దూపా గీపా ఉంటుంది కాబట్టి వాళ్ళకు నీళ్లు కానీ ఏదైనా సందర్భంగా మనకు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలి సందర్భం చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలుగు నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాం. హిందూ బంధువులకు అందరికి సకల జనులకు. ఏదైతే మన సంస్కృతి ఉందో ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన పచ్చడి తాగినాం, పచ్చళ్ళ ఈ వాతావరణం అంటే ఇప్పుడు వచ్చే వాతావరణం వేసవికి సంబంధించిన ప్రతి ఔషధ గుణాలు ఉన్నాయి. వేప, మరి బెల్లం, మరి ఆవాలు, చింతపండు, మరి మామిడి కాయలతో సహా దాదాపు 7 రకాల 8 రకాల యొక్క మిశ్రమాన్ని తెలిపి ఆయుర్వేదం ప్రకారం మనకి ఈరోజు మన 100,000 సంవత్సరాన్ని మన సంస్కృతి ఈ విధంగా అందిస్తుంది. భారతీయ సంస్కృతి, హిందుత్వం. అదేవిధంగా ప్రతి పండుగ లోపల సైన్స్ ఉంది. బుద్ధాలేసి మన అడుగడుగునైనా మన భారతీయ సంస్కృతి హిందుత్వంలో సైన్స్ ఉంది. మనం ఈరోజు ఇంతకుముందు చాలా ఎక్కిచ్చేవారు, మనం శాంతి తల్లేటోళ్ళను, మరి ఇటువంటి తాగే వాళ్ళని. ఎరువులంగా ఇంతకుముందు మనం పెండతో పంటలు పండించేది, దాన్ని హేళన చేసిరు ఐరోపా దేశాలు. ఏదైతే కెమికల్ వేసిరు, ఈరోజు ఆ ఎరువులతో భూమి యొక్క నాశనం అయిపోయింది. మళ్ళీ ఏమంటారు, కొత్త పేరు పెట్టారు, ఏంది సేంద్రియ ఎరువు. సేంద్రియ ఎరువు ఏం కాదు, ఏదైతే మనం ఇంట్లో వాడుకునే ఏదైతే వేస్టేజ్ ఉన్నాయో దాంతో అప్పుడు పెంట మీద వేసేది. మనం ఇంట్లో వాడుకున్న అది మురిగిపోయిన ఏదైతే పాడైన వస్తువులు ఉంటాయో, పండ్లు కానీ ఏవైనా ఉంటే మరి అదే పెండ అయినా దాంతో పెంట మీద ఉంటుండే. ఈరోజు మనం కొనుక్కుంటాం. ఏదైతే రివర్స్ సైక్లింగ్, ఏదైతే కొత్త అయితే ఆధునిక అయినా ఈరోజు దేశానికి విషం అవుతుంది. కాబట్టి ప్రజలకు ఈరోజు మన సంస్కృతి ఏదైతే పెద్దలు చెప్తారో ప్లాస్టిక్ అయినా ఈరోజు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లాస్టిక్ అంత దరిద్రం ఇంకోటి లేదు, విషయాన్ని మనం మింగుతున్నాం. ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ వస్తువులను దూరంగా ఉండాలని ఈ సందర్భంగా తెలుపు.